తదుపరి మిథున రాశి. ఈ యొక్క మిథున రాశి జాతకులను కనుక పరిశీలించినట్లయితే లగ్నంలో చంద్రగ్రహ సంచారము అంటే ద్వితీయాధిపతి అయిన చంద్రుడు లగ్నంలో సంచరించడం వల్ల సునఫాయోగం అని అంటారు. తత్కారణంగా ఎప్పటి నుంచో పరిష్కారం కాని సమస్యలు పరిష్కరించబడతాయి. రావలసిన ధనం సకాలంలో చేతికి అందుతుంది. ఉన్నతమైన జీవితంలో స్థిరపడతారు. తోడబుట్టిన వారి సహాయ సహకారాలతో గొప్ప జీవితాన్ని వారం చివరిలో పొందబోతున్నారు. విద్యార్థి దశలో ఉన్నవాళ్ళు అత్యధిక శ్రద్ధ ద్వారా ఉన్నతమైన మార్కులు సాధిస్తారు. భాగ్యస్థానంలో శుక్రుడు మరియు శని సంచారం మరియు కుజగ్రహ సంచారం చేత భూ సంబంధమైన వర్తకులకు వ్యాపారస్తులకు విశేషమైన లాభాలు పొందేందుకు ఇది అనుకూలమైన కాలము. స్వతహాగా కష్టపడి పైకి రావాలనుకున్న వారికి విద్య ఉద్యోగ రూపాలలో శుభవార్తలు వినే అవకాశం కలదు. రాజ్యస్థానంలో రవిరాహు బుధుల సంచార ఫలితంగా రాజకీయ రంగంలో ఉన్నవారికి విశేషంగా యోగిస్తుంది. అదేవిధంగా తండ్రి గారి సలహా మేరకు చేసే ప్రతి పనిలో కూడా విజయం లభిస్తుంది. బంధువుల ద్వారా కొంత శుభం కలుగుతుంది. లాభస్థానంలో గురుగ్రహ సంచారం చేత ఈ వారం చేపట్టిన ప్రతి పనుల్లో కూడా అనేక రకాల శుభాలు సకాలంలో పొందడానికి కారణమవుతాయి. మొత్తం మీద ఈ యొక్క మిథున రాశి వారికి అత్యద్భుతమైన కాలంగా తెలియజేయడం జరుగుతుంది. విద్యార్థి దశలో ఉన్నవాళ్ళు ఉన్నతమైన మార్కులు సాధించడానికి, విద్యల్లో ఆటంకాలు తొలగిపోవడానికి ప్రత్యేకంగా కేతుగ్రహానికి సంబంధించి ఓం కేతవే నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యము 21 సార్లు ప్రత్యేకించి ఎరుపు వర్ణంలో ఉన్న గణపతిని ఆరాధించడము, ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని పఠించడం అత్యద్భుత ఫలితాలను కలిగిస్తుంది. కాబట్టి తప్పకుండా ఆచరించండి. ఆనందకరమైన జీవితంలో జీవించండి.